నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ యువత ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ జరగడం చిరకాల కోరిక నెరవేరిన సందర్భంగా గ్రామ పెద్దలు యువత ఆనందం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన దివంగత బక్కా పోలయ్య జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు బక్కా మస్తానయ్య గ్రామస్తుల సహకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరించారు. గ్రామంలో సామాజిక చైతన్యం, సమానత్వ భావాలను పెంపొందించే లక్ష్యంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ సామాజిక, రాజకీయ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మస్తానయ్య మాట్లాడుతూ ప్రారంభంలో కొందరు విగ్రహ ప్రతిష్టపై సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ చేసిన సేవలను గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమన్నారు. మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు మహిళలు రాష్ట్రపతి సహా అత్యున్నత పదవులను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడని వక్తలు స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు అంబేద్కర్ సేవలను గౌరవిస్తున్నప్పటికీ మన దేశంలో ఆయన విగ్రహాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో బక్కా మస్తానయ్య, దూపిలి ప్రసాద్, పుల్లకూరు సుధీర్ కుమార్, ఏండ్లూరి నాగరాజు, కొల్లపూడి ఆనంద్, దూపిలి రోహిత్, కృష్ణప్రసాద్, రాజేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది పాపిరెడ్డిపాలెం గ్రామం, తోటపల్లి గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. ఈ రోజు మేము ఇక్కడ పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నప్పటికీ మేము మా చేతుల ద్వారా ఈ విగ్రహ నిర్మాణానికి పూనుకొని ఈ విగ్రహ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి మేము పూనుకున్నాం. ఇది ఆది నుంచి అంత వరకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఈ స్థలం విషయంలో, ఈ కన్స్ట్రక్షన్ విషయంలో, ఈ నిర్మాణ విషయంలో అన్ని దాటుకొని మేము మా టీము, మా ప్రసాద్ కానీ, పుల్లకూర సుధీర్ కానీ, ఆనంద్ కానీ, నాగరాజు కానీ, రోహిత్ కానీ అందరు కలిసి ఒక ఏకతాటి మీద నిలబడి ఈ రోజు విగ్రహ నిర్మాణం చేపట్టాము. ఇది నా కళ. ఎన్నో రోజుల నుంచి పాపిరెడ్డిపాలెం చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి పాపిరెడ్డిపాలెం అన్ని గ్రామాల్లో ఉంది కానీ మహనీయుడు అంబేద్కర్ విగ్రహం ఉంది కానీ ఈ పాపిరెడ్డిపాలెం లేదు అనే చాలా బాధ ఉండేది. ఆ బాధను ఈ రోజు సంతృప్తిగా తొలగించుకొని మేము దిగ్విజయంగా ఈ యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు చేసాము. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ విగ్రహం కోసం మేము నిలబడ్డాం. మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నిర్మాణానికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నిర్మాణానికి ఆహ్వానించడానికి మన వైఓ నందన్ గారు, కమిషనర్ గారిని, ఆ తర్వాత డిప్యూటీ మైనంపాటి రవికుమార్ గారు కానీ, ఉషా కిరణ్ మేడం గారు కానీ, అబ్రహాం లింకన్ కానీ వీళ్ళందరినీ ఆహ్వానించడానికి ఎన్నో అహర్నిశలు కష్టపడ్డాము. వాళ్ళందరూ వచ్చి ప్రోగ్రాం ఆది నుంచి అంతం వరకు పూర్తయ్యేంత వరకు 11:30 ప్రోగ్రాము అవాంతరాలు ఎదురైన లింకన్ గారు, వైవో నందన్ గారు, ఉషా కిరణ్ మేడం గారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, రాజ్యలక్ష్మి మేడం గారు ఈ నిర్మాణానికి చేపట్టిన ప్రతి ఒక్కరిని సన్మానాలు చేశారు, ఆశీర్వదించారు. ఇంకా భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని మనం ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పాపిరెడ్డిపాలెం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నిర్మాణాన్ని ఇంతటితో ఆపకుండా ఇంకెక్కడైనా మేము మా టీం తరఫున అంబేద్కర్ సంబంధించి ఏ పని చేయడానికైనా వెనకాడము, ముందుండి మేము చేస్తాము. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మేము చేయడానికి మాకు ఈ సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విగ్రహ నిర్మాణానికి వచ్చిన మీడియా వారికి, మీడియా మిత్రులకి, ప్రజలకి, అంబేద్కర్ వారసులకి, అంబేద్కర్ వాదులకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.